ఆదికాండము 16వ అధ్యాయం 13వ వాక్యం చదివి ధ్యానం చేద్దాం. వీళ్ళనా ఈ దినం 16వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానం యొక్క టైటిల్ ఏంటంటే చూచుచున్న దేవుడు అనండి. ఈ టైటిల్ హాగర్ పెట్టింది, మనం కాదు. ఏమండి, దేవుడే అబ్రాహాముకి అబ్రాహాం అని, శారాయికి శారా అని ఇలా పేర్లు పెడుతూ వెళ్ళాడు, కానీ దేవుడికి ఏం పెట్టేసింది పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడవు నీవే అనే పేరుని దేవుని బిడ్డలారా ఏమనాలి, హాగరు దేవునికి పెట్టేసింది. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తే మన దేవుడు ఎవరు, మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఎట్లాంటి వాడు అనేది కానీ మీరు ఆలోచన చేస్తే మన దేవుడు చూచుచున్న దేవుడు అనండి ఒకసారి. కనుక దేవుని వాక్యంలో మీరు ఆలోచన చేస్తే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఈమె ఒక దాసి. అంతకుముందు ఫరో ఇంట ఐగుప్తు రాజు దగ్గర ఉండేది. ఆ రాజుగారు ఏదో బలహీనపడ్డాడు, తొట్టుపడ్డాడు. నేను రాజును కదా, నాకు దిక్కేముంది, నాకు తిరిగేముంది అనుకున్నాడు. ఏదో చేయబోయాడు, దేవుడు ఎంట్రీ ఇచ్చాడు. రేయ్, నా సేవకుడి బారిన తాకే ప్రయత్నం చేస్తున్నావు, నాశనం అయిపోతావంతే అన్నాడు. అంబాహోయ్ అని చెప్పేసి మర్యాదగా పువ్వులు పెట్టి అప్పగించేశాడు. అప్పగించేటప్పుడు అపరాధ రుసుము తన మీద తానే వేసుకున్నాడు. డబ్బులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు, కొంతమంది దాసీలు కూడా ఇచ్చాడు. అలాగా ఈమె ప్రయత్నం ఏమి లేకుండా ఫరో రాజు కంపులోంచి అబ్రాహాం ఇంటికి వచ్చేసింది. అయిపోయింది. చాలా సంవత్సరాలుగా నమ్మకంగా దాసిగా పనిచేస్తూ ఉంది. విధేయంగా, యథార్థంగా, నమ్మకంగా పనులు చేస్తూ ఉంది. ఇంతమంది దాసీలలో శారమ్మ గారికి పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది. నమ్మకంగా పనిచేస్తూ ఉంది, యోగ్యురాలిగా పేరు తెచ్చుకుంది. ఇక శారాకి సంతానం కలగని కారణంగా తను స్త్రీ ధర్మం నిలిచిపోయినందున తను నిరాశ చెంది బలహీనపడి అబ్రాముతో తన యజమానితో, ఇదిగో నా దాసిని పెళ్లి చేసుకోండి, నేను సంపూర్ణ సమ్మతితో అంగీకారంతో కావాలని నేనే వివాహం చేస్తున్నాను, తన వలనైనా మీకు సంతానం కలుగుద్దేమో, ఆ విధంగా మన వంశం నాశనం అయిపోకుండా ఉంటుంది భూమి మీద, మనకు వారసుడు వస్తాడు అని తన భర్తతో మాట్లాడి తానే దగ్గరుండి పెళ్లి చేసింది. ఎక్కడో ఫరో ఇంట్లో ఉన్నది, తనకేం సంబంధం లేకుండా ఇంటికి వచ్చింది. తనకేమి సంబంధం లేకుండా శారమ్మకి పర్సనల్ అసిస్టెంట్ అయింది. తన ప్రమేయం ఏమీ లేకుండా ఇప్పుడు అబ్రాహాం గారికి భార్య అయిపోయింది. చూస్తుండగానే ఒక కుమారుడు పుట్టాడు. వాడు పుట్టడమే కొంచెం విపరీతంగా వేషాలు పెట్టి మొదలుపెట్టాడు. వాడి వల్ల కొత్త కొత్త కష్టాలు వచ్చినాయి. వాడి బుద్ధులకి, వాడి వ్యవహారాలకి ఏమేం బాధ్యురాలు కాదు పాపం. ఈమెంత ట్రై చేసినా అరే మనం దాసులురా, ఏదో అర్ధాంతరంగా ఈ మాత్రం మనకు అవకాశం వచ్చింది, నువ్వు లేని పని వేషాలు వేయకిరా అని చెప్పే లోపేవాడు ముదిరిపోయాడు. వాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఏమో కూడా కొంచెం స్వభావంలో తేడా వచ్చింది. శారమ్మ భరించలేని వాతావరణం వచ్చింది. కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, అదనే ఉండాలి అని చెప్పేసి అబ్రాహాం గారి మీద అరిసింది. అబ్రాహాం గారు యేసు దగ్గరికి వెళ్ళాడు. చూడయ్యా, లేక ఒకటి సంపాదించుకొచ్చాను నేను. అడవిగాడిది అయ్యాడు, కానీ అడవిగాడిది నన్ను సంపాదించింది నేనే కదా. ఏ గాడిదైనా నా గాడిదే, అడ్డగాడిదో ఏదో గాడిదలే, నా గాడిదే కదా, కొంచెం చూడని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు అన్నాడు, నీ గాడిదని సంపాదించే ముందు నన్ను ఒక మాట అడిగితే నేను చెప్తాను కదరా. అమ్మగారు ఏదో బలహీనపడి అన్నారు, నువ్వు వెంటనే ఓకే నేసా, నన్ను పెద్ద మనిషి నేను ఉన్నాను కదా, ఒక మాట అడగాలి కదా. నన్ను పట్టించుకోకుండా, నన్ను సంప్రదించకుండా, నన్ను అసలు అడగకుండా, నా ఆలోచన తీసుకోకుండా ఆమె చెప్పినట్టు చేసావుగా, ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్టు నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాడు. నేను గత 10-15 సంవత్సరాలుగా యావత్ క్రైస్తవాలకి నాకు అవకాశం దొరికిన ప్రతి చోట ప్రతి వాళ్ళని హెచ్చరిక చేస్తాను. నా సంఘాన్ని ఇప్పటికీ ఎన్నోసార్లు హెచ్చరిక చేశాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పూట కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, దేవుడి దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకండి. నా మాట మీకు అర్థమైందా? దేవుని దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకండి. మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి, నాకెందుకు చెప్తున్నారు, నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళు నీ సావు నువ్వు సావు అని ఒకవేళ దేవుడే మనల్ని త్రిప్పి పంపితే ఎవరి దగ్గరికి వెళ్తాం?
ఇప్పుడు ఈ లోకమంతా వ్యతిరేకం అయిపోయినా మనకు కొంచెం కూడా టెన్షన్, ఎందుకంటే దేవుడు నా పక్షమైనాడు, నాకు తిరగలేదని. ఇప్పుడు ఆయనకే మనకి ముఖం నా దగ్గరికి వచ్చా, నాకెందుకు చెప్తాను వదల బాబా అని అనుకున్న దేవుడు. ఇప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? నేను ఒక దైవజనుడిగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అదలబా అని దేవుడు అనే స్థితి తెచ్చుకోకండి. అక్కడికి మనకి యాక్సెస్ ఉంటే ముఖం చెల్లే బతుకుంటే ఏదో ఒక కాలం మీద పడి అట్ట కూడా సావచ్చు. ఓ తిడతాడో 2 దెబ్బలు కొడతాడో పోనీ ఎట్టకట్ట బాగుపడవచ్చు. అంతేగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు కదా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు మన జీవితం? ఎక్కడికి వెళ్తాం అసలు మనం? నా మొదటి సలహా అది. సరే, ఇప్పుడు పాయింట్ విందాం. సింపుల్గా మనోడు ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టి యువతల సంఖ్యలో కొడుకుని ఎక్కించి ఎయిర్పోర్ట్ అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏమో పో అతల ముందు. నేను ఎలా బతకాలి? నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ ఉండాలి? నాకు సంబంధం. ముందు వెళ్తావా లేదు? ఎక్కడి నుంచి నువ్వు వచ్చిన ఖర్చు పరిస్థితులు మారిపోయిన ఇంట్లో ఆ పిల్ల ఏం చేసి శుభ్రంగా అంట్లు కొట్టుకున్నది ఒక మూల కూర్చొని. ఏమో కలిసి ఏ పిల్ల శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రా ఉంది. ఏంటో ఈ రోజు మొదలుకొని నా యజమానికి భార్య ఆలోచించే లోపే ఇస్మాయిల్ కూడా వచ్చేసాడు. తగులు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి. అంత పిచ్చి పిచ్చిగా తన ప్రమేయం ఏమీ లేకుండా తన జీవితంలో ఏదో ఒక్కసారి కొంచెం తేడాగా ఆలోచించి ఉంటుంది, ఒకసారి కొంచెం పొగరుబట్టిన ఆలోచన చేసి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఒక 5-10 నిమిషాలు తప్ప తన ప్రమేయం లేకుండా తన జీవితంలో ఎన్నో భయంకరమైన విషయాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే కొడుకుని ఎత్తుకొని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని ఏం చేయాలి పాలుపోక మావాడు ఫోన్ పట్టుకొని తిరుగుతాడు రోడ్డు మించుడు. అట్లాగా వాటర్ బాటిల్ పట్టుకుని అటు తిరిగేసింది. నీళ్ళు అయిపోయినాయి. కూర్చొని కొడుకు నీళ్ళు ఏడుస్తుంటే చూడలేక వాడు ఒక చెట్ల కింద పొదల కింద పడేసి వాడి చావు నేను చూడలేనని ఏడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆకాశం దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. సీరియస్గా వెళ్ళిపోతుంది. ఓ మంచి ఉద్యోగంగా వెళ్ళిపోతుంది. దేవుడు వచ్చాడమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడు ఒక మనిషిని పంపి ఆమెకు హెచ్చరిక ఇవ్వచ్చు. అబ్రహామును పంపి పిచ్చివేషలేకో అని చెప్పొచ్చు. శారమ్మకే మనసును కరిగింపజేసి సర్లే ఎటు పోతావు నోరు మూసుకొని ఉండవు అని ఎలా చేయొచ్చు. పోనీ ఎవరో ఒకరు పోన్లే అమ్మా అన్యాయం అయిపోయావు మా ఇంట్లో ఉండు అని జాలి పడేలా చేయొచ్చు. ఒక దేవదూతను పంపొచ్చు, ఒక ప్రవక్తను పంపొచ్చు, ఒక మనిషి ద్వారా సహాయాన్ని పంపొచ్చు. కానీ సరాసరి సర్వశక్తి గల దేవుడు ఆయన దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? ఒక రాజు కోసమా? ఒక ఐశ్వర్యవంతుల కోసమా? ఒక మహాప్రార్థన పరుల కోసమా? బాల్యం నుండి ఒక ప్రతిష్ట కలిగి ఇస్సాకు వలె బలిపీఠ మీద పెరిగిన వారి కోసమా? గర్భములో ఉన్నప్పటి నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి కోసమా? ఒక దాసి అండి. రాయ్ మాట్లాడగలేదు. ఇక దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా ఆలకించండి మాటలు. ఒక దాసి అండి, ఒక దాసి యజమానుల దయ్యా దాక్షిణ్యాలపై బతికే మనిషి. వివాహము లాంటి పెద్ద విషయాలు కూడా తన కనీసం ఆలోచించే అవకాశం అని బతుకు. తయారవ్వాలి, నువ్వు పెళ్ళికూతురవ్వాలి, నువ్వు కూడా భార్య అంటే భార్య అవ్వాలి, అంతే. ఇక ఏమి లేవు. నేను ఒక మనిషిని కదా, నాకు ఆలోచించుకునే అవకాశాలు లేవా, నాకు నిర్ణయాలు లేవా, ఏమి లేవు. ఆమె దాసి అయిపోయింది, ఆమె భార్య అయిపోయింది, ఆమె తెల్లి అయిపోయింది, ఆమె వెళ్ళగొట్టబడింది. లైఫ్లో అన్ని తనకి ఏమి సంబంధం లేకుండానే విచిత్రమైన కష్టాలు, విచిత్రమైన పరిస్థితులు వచ్చి పడిపోయింది. మాలాంటి పేదోళ్ళకి ఇంతేలే, మాలాంటి దిక్కుమల్లకి ఇంతేలే, మాలాంటి తక్కువ స్థాయి వాళ్ళకి ఇంతేలే. మా పక్షం ఎవడు మాట్లాడతాడు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా బాధ చెప్పుకునే పరిస్థితి? ఓ కోర్టుకి వెళ్ళి మేము నెగ్గగలమా? ఓ పంచాయతీకి వెళ్ళి పెద్ద మనుషులకు తలకో 1000 రూపాయలు ఇచ్చి మాట్లాడించుకోగలమా? కనీసం మా తరపున మాట్లాడుకొచ్చిన పెద్ద మనుషులకి మంచి భోజనం పెట్టగలమా? మా పక్షంగా ఎవరు మాట్లాడతాడు? మా బాధను ఎవరు అర్థం చేసుకుంటాడు? నేను ఎవరికి చెప్పుకుంటానని అడవిలో ఎడారులో పడిపోతా ఉంది, పిచ్చిదానిలాగా ఏడుస్తా. ఇలాంటి వ్యక్తి కోసం దేవుడు కావాలనుకుంటే శారమ్మ మనసు కరిగేలా చేయొచ్చు. ఏదైనా ఈ దాసీలలో ఒక దాసిని తోడుగా పంపొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. కానీ సాక్షాత్ ఒక ప్రవక్తను కాదు, ఒక దేవదూతను కాదు, తానే దిగి వచ్చాడు. ఇక దేవుని ఏమని స్తుతించాలో, ఏమని ఆరాధించాలో అర్థం అవ్వక నా పరిస్థితిని, నా హృదయ స్థితిని,
నా ఒంటరితనాన్ని, నేను అన్యాయమైపోయిన విధానాన్ని, ఒంటరిగా మారిపోయిన విధానాన్ని, తృణీకరించబడి ఎడారి పాలైపోయిన విధానాల్ని అన్నీ చూసిన దేవుడు అయ్యా. నీ పేరు నాకు పెద్దగా తెలియదు, నీ గురించి పెద్దగా అవగాహన లేదు, నీ దైవత్వం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ స్థాయి ఏంటో నాకేం తెలీదు. నీ గురించి నాకు తెలిసింది ఒకటే, నువ్వు మాత్రం చూచే దేవుడు నాయన, నువ్వు చూచుచున్న దేవుడు ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఈ రోజున బాగా చదువుకున్న కుటుంబాల్లో కూడా, మేధావుల జీవితాల్లో కూడా, సంపన్నుల జీవితాల్లో కూడా కొన్ని డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి. ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితులు, ఎవరికి చెప్పలేని పరిస్థితులు. చెప్పినా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని ఏమాత్రం మనకు లోపల భరోసా కలిగితే ఎందుకు చెప్ప మనకి? చాలాసార్లు అడుగుతారు, ఏంటి అలా ఉన్నావేంటి అంటారు. బాగానే ఉన్నాను కదన్నా, తేడా ఉన్నా, బాగానే ఉన్నాను అన్నానుగా అని అంటే, ఎందుకు వచ్చిన సౌండ్ నోరు మూసుకుని ఫోన్లే, ఓకే 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 ఇవన్నీ చాలా తేడాగా ఉన్న మీద కలబడిపోతున్నాడు ఏంటి అవును వెళ్ళిపోతాడండి. నిజంగా మన మనసు బాగాలేదు, ఆ మాట ముఖంలో తెలిసిపోతుంది. మరే చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పాలి అడిగి? వాళ్ళు ఏం చేస్తారు? కడుపులో పెట్టుకునే రకమా, బయటికి 10 మందికి చెప్పే రకమా మనకేం తెలుసు? ఆదరిస్తారో ఇంకా అరడి చేస్తారో మనకేం తెలుసు? పరిష్కరించగలరా, ఇంకొక సమస్య క్రియేట్ చేయగలరా మనకేం తెలుసు? అడిగి చెప్పుకుంటే ఏం ఉపయోగపడతాడో అడిగి చెప్పుకోవాలా? ఏం అర్థం కాని పరిస్థితి. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి మానసిక సంఘర్షణ, కుటుంబ పోరాటం, ఆర్థిక స్థితిగతులు, అన్యాయపు నిందలు, ఎటు తోచక ఎడారిపాలైపోయిన బ్రతుకులు, నీ స్థితిగతులు ఏదైనా సరే తెలియక చేసినా, బుద్ధిపూర్వకంగా చేసినా, నీ ప్రమేయం ఏమీ లేకుండా నీ జీవితంలో కష్టాలు వచ్చి పడిపోయినా, ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ పరిస్థితులన్నీ జోక్యం చేసుకొని స్వయంగా దిగి వచ్చి పరిష్కరించగలిగినంతగా చూచుచున్న దేవుడు ఒకడున్నాడా? ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఆయన చూచే దేవుడు అండి. చాలాసార్లు దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడు అంటూ కోపంతో పిచ్చి పిచ్చిగా కోపపడి అరిచేసి తిట్టేసే పాటలు భూమి మీద మనకి వినబడతాయి. కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చూచే దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నువ్వు అన్యాయంగా వాడుకొని విడిచిపెట్టబడ్డాను చూస్తున్నాడు, రోడ్డు మీద ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను చూస్తున్నాడు, నీ తృణీకరించబడ్డ జీవితాన్ని చూస్తున్నాడు. ఏ యజమాని అయితే చేరదీశాడో అదే యజమాని విసిరివేయడాన్ని చూస్తున్నాడు. అన్యాయం అయిపోయిన జీవితం, ఏ దిక్కులేని జీవితం, ఎవరికి చెప్పుకోలేని జీవితం, ఎడారి పాలైపోయిన జీవితం, ఈ స్థితిలో ఒకడున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నేను అన్నాను, ఈ చూచుచున్న దేవునిలో ఉన్న విశేషం ఏంటంటే, నువ్వు దేవుని మీద కూడా ఆశ పెట్టుకోలేనంత నిరాశలోకి వెళ్ళిపోయావు. అది కూడా చూసి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, కొద్ది నిమిషాలే, కొన్ని మాటలే ఈ పూట మీకు చెప్పి నేను ముగిస్తాను. కానీ మీరు సీరియస్గా తీసుకోండి. మీ జీవితాల్లోకి వ్యక్తిగతంగా తొంగి చూడండి. నువ్వు ఎక్కడ అన్యాయం చేయబడ్డావు, ఎక్కడ ఒంటరితనంలో గురైపోయావు, ఎక్కడ వెలివేయబడ్డావు, ఎక్కడ తృణీకరించబడ్డావు, ఎక్కడ చేయని నేరానికి అయ్యో నువ్వు అన్యాయంగా విసిరివేయబడ్డటైపోయావు. ఎడారి జీవితంగా నీ జీవితం మారిపోయింది. నీకు ఒక శుభవార్త, ఆ స్థితిలో నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆ డెలికేట్ సిచ్యుయేషన్ ఎలాంటిదంటే, అసలు ఏమిటి నీ ప్రాబ్లం అంటే కూడా చెప్పలేము. అసలు నీకు ఎక్కడ మొదలైంది ప్రాబ్లం అంటే, అయ్యా నా మీద మీకు ఏమన్నా ప్రేమ ఉంటే ప్రార్థన చేయండి, నేను మీకు ఇన్ని చెప్పలేను. అలాంటి పరిస్థితులు ఉండవా మానవ జీవితంలో? అడుగుతారు అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి, మనం ఆలోచిద్దామంటే నీకేం చెప్పాలా నేను చెప్పలేను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, నీకు నేను చెప్పలేను. నీకేమన్నా నా మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే నా కోసం ప్రార్థన చేయించాలో నా వల్ల కదా నేను చెప్పుకోలేను. ఆ చెప్పుకోలేని ఆ దుస్థితిని చూచుచున్న దేవుడు, ఒంటరిగా తిరుగులాడుతుండగా చూచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంత మంచి దేవుణ్ణి నీకు తండ్రిగా, నీకు యజమానిగా, నీకు దేవుడిగా నీవు కలిగుంటే నీ జీవితం ఎంత ఆశీర్వదించబడుతుంది, ఎంత మేలు పొందుతావు నువ్వు. నిర్గమకాండం 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 23వ వచనం నుండి. అలాగూ అనేక దినములు జరిగిన మీదట
ఐగుప్తి రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొన్ని అక్షరాలు మా వాడు చూడకపోయినా దేవుడు చూచాను, అది మాత్రం నిజం. దేవునికి స్తోత్రం కలగనగా ఆమేన్ అనండి మంచిగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడట కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయేలు కష్టాల గురించి కొత్తగా నేను మీకు పరిచయం చేయనక్కర్లేదు. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలను కాల్చమని, ఎండు గడ్డితో ఎండిన ఇటుకలను కాల్చినప్పుడు ఎంత ప్రోడక్ట్ అయితే ఇచ్చావో సేమ్ అంత తీయాల్సిందే. ఇక దుర్మార్గానికి అంతే ఉందండి, దుర్మార్గానికి అంతే ఉంది. ఎంతవరకు వెళ్ళిపోతాడు? ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయాడు. ఇక దుర్మార్గం అంతులేని దుర్మార్గం అయిపోయింది. నలిగిపోతున్నారు. శ్రమకు తగిన వేతనం లేదు, పని చేయడానికి సరిపడా బలం వచ్చే ఆహారం లేదు. చాలా దారుణం, చాలా కష్టం. అల్లాడిపోతూ వాళ్ళు మూలుగులెడుతున్నారట, వారు ఏడుస్తున్నారట, వారు నలిగిపోతున్నారట. అక్కడ రాసిన మాట, దేవుడు ఇశ్రాయేలీల మూలుగులు వినెను, వారి పరిస్థితిని చూసెను, వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్ అనండి ఒకసారి. చూచి దాటిపోయిన వారు ఉన్నారేమో, మీ పరిస్థితులు బాగా ఎరిగి ఉపయోగపడిన వారు ఉన్నారేమో. నేను అంటున్నాను, ఆయన వారి పరిస్థితులు చూసి వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి మీద జాలి పడ్డాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు. నాకు ఆ మాటలు బాగా ఇష్టమైతే 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా చదువుతారా? నిర్గమ 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, మరియు వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. విషయం ఏంటంటే, కుమారుడు గత అనేక సంవత్సరాలుగా రెఫరెన్స్ చదవగానే చెప్పగానే బైబిల్ చదివే పిల్లోడు అతడే. కానీ ఇందాక వరకు మనం ప్రార్థన చేసామే, వాళ్ళ సొంత బావ అక్క భర్త గుజరాత్లో పనిచేస్తాడు. ఇందాక ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. 3 కారులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ బావగారే డ్రైవ్ చేస్తున్నారు. ఒక పెద్ద లారీ ట్రక్కర్ వచ్చి వేగంగా ఢీకొన్నది. అందులో ప్రయాణం చేసిన 2 స్పాట్లో చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న ఇతడు తలకు దెబ్బలు తగిలి భయంకరమైన గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. ఫోన్ వచ్చింది, ఎవరు సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ఎవరో ఒకరు బయలుదేరి వచ్చేయండి. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, ఎవరో ఒకరు బయలుదేరి అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆల్రెడీ కారులో ఉన్న 2 చచ్చిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి గురించి మనకున్న అంచనాలు ఏముంటాయి? ఆ తర్వాత వచ్చిన సమాచారం ఏంటంటే స్కల్ ఇంజరీ అయింది, కట్లు కట్టారు. కానీ ముఖ్యమైన డాక్టర్స్ రావాలి, వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలి, స్కానింగ్లు చేయాలి, అప్పుడు కానీ చెప్పలేమని. అయితే మనం ఆరాధన చేస్తూ ఉండగానే ముందుగానే చాలాసేపు ప్రారంభ ప్రార్థనలు చేసాం, తర్వాత ప్రత్యేక అంశాల్లో ప్రార్థన చేసాం. 2 దగ్గర వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇందాక కూడా మనందరం ప్రార్థన చేసి తోడు నీడ నీవే అని ప్రభుని మహింపరుస్తూ ఆరాధన చేస్తుండగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతడు మంచిగా కూర్చొని మాట్లాడుతున్నాడట. ప్రమాదం అయితే లేదు, అబ్జర్వేషన్లో ఉండాలి, డాక్టర్స్ వస్తారు, ఇంకా నేను చెక్ చేస్తారు. అయితే ప్రమాదం అయితే తప్పిందని ఒక అద్భుతమైన వార్త ఆరాధనలోనే వచ్చేసింది. అంతకుముందు ఏమైందో అన్న ఆందోళన, ఆ తర్వాత ఎలాగ ఆరాధించాలన్న స్థితి, రెండింటి వల్ల గొంతు సగం మోగపోయింది. అంచేత నేను ఎక్కువ తిప్పలు పెట్టాం, దేవుణ్ణి మేము కూడా నీతో కలిసి ఆరాధన చేస్తున్నా. ఎంత అద్భుతమైన దేవుడు ఏమంటే, మరణము జీవముగా మార్చిన దేవా, నీ ఆత్మ తోడుంచి జయమిచ్చిన దేవా. మన దేవుడి పేరు అది. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా స్తోత్రం. మరణమును జీవమునుగా మార్చేసే అద్భుతమైన దేవుడు. నా కారులో, నా బండ్లు అన్నిటి మీద ఒక వాక్యం రాసి ఉంటుంది లోపల, వీఆర్ సేఫ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మేము యేసు రక్తం కింద క్షేమంగా ఉన్నాం. దట్ ఈస్ అవర్ కన్ఫెషన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మా ఒప్పుకోలది, మేము యేసు రక్తం కింద క్షేమంగా ఉన్నాం.
ఆమేన్. బిడ్డలారా, మీరందరూ కూడా గమనించాలని నేను కోరుతున్న మాట ఏంటంటే, ఆయన ఇశ్రాయేలుల పరిస్థితిని చూసెను, వారి లక్ష్యం ఉంచెను. మోషేతో మాట్లాడుతూ, నేను వారు పడుతున్న బాధలు చూచెత్తుని, అందుకే విడిపించడానికి దిగి వచ్చేతని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు నేను అడుగుతున్నాను నిన్ను. అసలు దేవుని నమ్మవా? లేక నమ్ముకున్న దేవుడు చూడడా? లేక ఈ దేవుని గురించి అసలు వినలేదా? నీ పరిస్థితి ఏది కానీ ఈ రాత్రి నేను చెప్తున్న శుభవార్త ఏమనగా, ఈ దేవుడు చూచే దేవుడు, స్పందించే దేవుడు, దిగి వచ్చే దేవుడు, అడ్డుపడే దేవుడు. ఆగరు లాంటి ఆమె ఎంత లోకం అండి. అబ్రహం లెక్క ఉంది. అమ్మో, ఇప్పుడు ఎవరికని చెప్తే శారమ్మకి టెన్షన్ ఉందా? అబ్రహం టెన్షన్ ఉందా? ఎవరు లెక్క చేసాడామని బావమా అని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆమె ఇంట్లో పెట్టుకున్నారు, పని చేశారు. ఏమండి, ఏమన్నా తల్లిని చేశారు, కొడుకుని సంఖలో పెట్టారు, ఒక నీళ్ళ తిత్తి సంఖలో పెట్టి పా అని తోలెత్తే రోడ్డు మీదకి. ఏందండి, దాసిని విడిపించాలంటే ఎంత? ఎన్ని డబ్బులు ఇవ్వాలా? ఎంత వెండి ఇవ్వాలా? ఏ రకంగా పంపాలా? వాటర్ బాటిల్ చేతులు పెట్టి పొమ్మంటాం ఎడారులు వదిలిపెట్టి అంటే ఎవరికి చెప్పుకుంటుందని కదా. సర్రమను చేసాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మాకెవరు లేరండి మా పక్షంగా, అందుకనే మమ్మల్ని మేమందరం లోకువ. నీకు ఎంత మందిని లోకు చేయనీగాక ఒక దేవుడు ఉన్నాడు, నీ పక్షంగా నిలబడతాడు. నీ కొరకు దిగి వచ్చే దేవుడు ఆయన. నేను వారి బాధలు చూశాను, విడిపించడానికి దిగి వచ్చాను అని చెప్పిన ఒక అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హాగరును చూసిన దేవుడు నీ బాధను చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక బిడ్డలారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించమని కోరుతున్నాను. దేవుడు ఏ దేవుడు చెప్పండి? ఎవరు లెక్క చేయట్లేదు కదా, నేను ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఏమండి, ఒక ఆయన ఉన్నాడు, నిన్ను తదేకంగా చూస్తున్నాడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలు పడుతున్న బాధ చూశాను, నేను సానుభూతిని ప్రకటిస్తున్నాను అనలా, విడిపించుటకు దిగి వచ్చాడు. దేవుడికి హాగరికి అడ్డం పడి, వద్దు బిడ్డ నువ్వు వెనక్కి వెళ్ళిపో, అమ్మ వద్దు, నీకు తెలియదురా, ఆ కొంపలో బతుకుంటా కానీ అడుగులో చావటం బెటర్, నీ దండం పెడతానయ్యో, నువ్వు జరుగు, నేను పోతానంటుంది. ఆ బాధ అట్టుంది. ఎక్కడికి పోతున్నావు? ఏమా, ముందు అక్కడి నుంచి బయటపడాలా. వాళ్ళని చోటు కానీ నేను అనుకోలేదు, ముందు బయటకు వచ్చేస్తాం చాలా ముఖ్యం. అయ్యి బాబోయ్, అక్కడ ఎగలేకపోతున్నాం మనిషితో అంటే. నీకు తెలియదు బిడ్డ, నువ్వు వెనకెళ్ళ, నీకు తెలియదు అయ్యా, నువ్వు పరలోకంలో ఉంటావు, ఇక్కడ నా బాధలు. నేను వచ్చేది విడిపించడానికి రా. హల్లెలూయా. ఆ దిక్కుమాల స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తానన్నాడు, అనేక జనముగా మారుస్తానన్నాడు. అతని గర్భమున 12 మంది రాజులు పుట్టేలా చేస్తానన్నాడు, ఐశ్వర్యవంతుని చేస్తానన్నాడు. మీరు ఆలకించండి ఒక్క మాటని, ఈ దేవుడు చూచుచున్న దేవుడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం దేవుడు చెప్పండి? ఆమేన్. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఇంకేం పెద్ద అర్హత ఉండక నువ్వు 40 రోజులు ప్రార్థన చేసితివి, ఓ ఖాళీ పర్వతం ఎక్కితివి, ఒంటి ఖాళీ జపం చేసితివి. ఆ 40 రోజులు ముగ్గట్లేదు, ఈ గొడవ ఏమి లేదు. ఇక ఏం చెప్పాడు? నీవు కన్నీరు విడుచుట అంతే. నువ్వు ఏడ్చావు, నేను వచ్చేసాను అంతే. దేవునికి స్తోత్రం కలుగునే. బాబు, ఎంత సింపుల్గా దిగొచ్చేసి దేవుడు ఉంటాడా? అదే ఏలియా ఉదంతంలో, అదే రాజుల గ్రంథంలో 1-2 అధ్యాయాలు ముందుకెళ్తే కొంతమంది అంటే కూర్చొని 450 బలిపీఠాలు కట్టి ఒళ్ళు చీరేసుకున్నారంట. కాజు పెంకులతో చీరేసుకుని, మా దేవుళ్ళారా రక్తం చూసినారంటే రా బాబు అని గోహలు పెడితే ఎవరు రాలేదంట. రక్తం చిందించినా రాని బ్యాచ్ ఓ పక్కన ఉంటే యేసు రక్తం ఏం చేయం. ఇతను ఏడ్చేపటికి వచ్చేసాడు యేసు ప్రభు. అందుకు కదా ప్రపంచంతో వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్నారు, మీరు ఏదో చేస్తున్నారా, మొత్తాన్ని కలిపేస్తున్నాం, మేమేం చేస్తున్నాం, ఏడుతే అని వచ్చేస్తున్నాడు, ఇలా కలపడి వచ్చేస్తున్నారు. మేమేం చేయగలం కనుక మేము చేస్తే ఎవడొస్తాడండి బాబు? మీకు అర్థం అవ్వట్లేదు పాయింట్. అసలు వీళ్ళు మొత్తానికి ఏదో చెప్పి కలిపేస్తున్నారు, మాకంత మ్యాటర్ ఏం లేదు. మేము ఏడిచేపాటికి ఆయన వచ్చేస్తున్నాడు, అది చూసి ఇంకోటి వస్తున్నాడు, ఆడు ఏడితే ఆడి దగ్గరికి వచ్చేస్తున్నాడు. అందరికి పని జరిగిపోతుంది, ఎంతగా ఉపయోగపడేవాడు ఎవడు లేడు, అందరు ఇటు తిరుగుతున్నారు. సో సింపుల్. మాకు చిన్నప్పుడు పాట ఉండేది, ఇలాంటి ఈ ప్రభు మరి లేడు ఇలాలోనా. స్తోత్రం. ఇప్పుడు ఉంటేటో కట్టుపోతా ఉండి, ఉన్నదే ఒక్క నువ్వు 7 సత్తం అందరూ అక్కడికి రావాలి.
ఉదయం కొందరు, సాయంత్రం కొందరు, తృణీకరించబడే వాళ్ళు మెట్ట మధ్యాహ్నం. ఎవడైనా అక్కడికే రావాలి. స్తోత్రం చెప్పరే కానీ. అరే ఉన్నదే ఒకటైతే ఎడుపోమంటావు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పుచున్న సువార్త ఒకటే, చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. నీ ఒంటరితనాన్ని, నీ తృణీకరించబడి స్థితిని, నీవు తోలివేయబడి స్థితిని, అవమానపరచబడి స్థితిని, బానిసగా మార్చబడి పచ్చి గడ్డితో పచ్చిటికలు చేయిస్తూ నువ్వు శ్రమ పెట్టబడుతున్న తీరును చూచుచున్న దేవుడు ఆయన ఉన్నాడు. హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట ఒక్క పాయింట్ మీద ఆ క్యాన్సర్ తగ్గిపోయింది. 3 రోజులు చర్చికి వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. పొడికించబడి ఆయుష్లో కొడుకు పుట్టేశాడు. ఆడు 12 సంవత్సరాలు కింగ్ అయిపోయాడు. ఓడు బాబాయ్, ఇన్ని కార్యాలేట్రా, ఎంతసేపు? 2 నిమిషాలు ఏడిచాడు. మరి ఎందుకు బతుకులు నాశనం అయిపోతున్నాయి? ఆ కాత్తి ఏడుపు కూడా చేతకాక. నేను గ్యారెంటీ రాసిస్తాను. మా వెస్ట్ గోదావరిలో అంటారు, ఏదైనా పని చేత కాకపోతే ఏడవలేకపోయావా అంటారు. అది వింటాక మీకు వింతగా ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అంటారు, చేత కాకపోతే చేత కాదు అంటారు, ఏడవలేకపోయావా అంటారు. ఆ మాత్రం ఏడవలేకపోతే ముందే చెప్పచ్చు కదా అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏమీ చేత కాకనుడు కదా, ఏడుపన్నా రావాలి కదా అని పాయింట్. స్తోత్రం చెప్పరే. ఇప్పుడు పిల్లలు కింద పడతారు, సొంతంగా లేగలేరు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆకలి అది సంపాదించుకోండి. కాబట్టి ఏం చేస్తారు? ఏడుపుకు మించిన ఆయుధం ఏముంది? దేవునికి స్తోత్రం. మా స్త్రీమూర్తులు అందరూ పెద్ద ఆయుధం అదేగా. హల్లెలూయా. ఇప్పుడు భర్త గారు ఇప్పుడు మంచి గారు, హై ఎదవేసలు పద్దాకి ఇదే పనులు అనో ఆవేశపడిపోతాడు. అంతే సౌండ్ ఏమో తిరగబడిపోయి అరిసేయాలా, కూర్చొని ఏడ్చేస్తుంది అంతే. అంతే కదా. ఆ మాత్రం ఏడు చేయాలంటే కొంచెం తగ్గుద్ది మ్యాటర్. అనుకోండి ఊరుగా, ఇప్పుడు ఏం కావాలి? చీర కదా, సర్లే అయిపోయింది. మరి ఇందాక అంత టాప్ స్కేల్లో అరిచేవరా, ఏడుతున్నారండి. అయిపోయింది కోటం. నేను అందుకే చెప్తాను మా పురుషోత్తములందుకు, ఒరే మనం మట్టి వాళ్ళు గట్టి, మనల్ని మట్టితో చేశాడు, వాళ్ళని ఎముకతో చేశాడు. ఎముక నీళ్ళలో నానబెట్టినా కప్పుకొని కరగదని, మట్టి ముక్కున్న కన్నీడు సొక్కబడితే ఇది మట్టి కరిగిపోతుంది. పెద్ద నేను మగవాడిని, నేను శిరస్సు, శిరస్సే 2 కన్నీటి బుట్టలు. సర్లే ఇప్పుడు ఏం కావాలి చెప్పు? నాకేమొద్దులే, అట్ట కాదులేదు, బిర్యానీ తిందా, మొత్తం అయిపోయింది కోటం. కానీ నీటి పవర్ అటువంటిదండి బాబు. ఏమండి, హిజ్కియా మరణకరం క్యాన్సర్ వచ్చింది వీపులో, కరెక్ట్గా సెంటర్లో వీపులో ఒక రాచపుండు వ్రణం. అది వస్తే చనిపోవడం అండి, బ్రతుకు లేదండి. మా చిన్నప్పుడు ఎవరు క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ అని, ఇక అంతే, ఇక దానికి హీలింగ్ లేదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా లైన్లో పెట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత భయంకరమైన వ్యాధి అండి, మరణమే అని డిక్లేర్ చేసేవాళ్ళు. పల్లెటూరు భాష ఏంటంటే క్యాన్సర్ వస్తే క్యాన్సిల్, ఇక అంతే, ఇక అదే చెప్పేవాళ్ళు జనం. నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మంచి మాట, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మనోడు నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని చెప్పాడు. సర్లే వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, అంతగా నేను చెప్తావులే అని పంపించి మెల్లిగిటు అట్లా కష్టపడి కిటి వైపు తిరిగి ఓరుమని ఏడ్చేశాడు. ఆ ఏడుపు తట్టుకోలేక యేసు ప్రభు ఆ దైవజనుడు ఇంటి నడిమి శాల దాటి బయటకు వెళ్ళకుండా, రే బాబు ఏడుతున్నాడు, వెళ్ళరా, పోలే బతికిద్దామని చెప్పు, 3 రోజులు చర్చికి వెళ్ళిపోతాడని చెప్పు. రోగం తగ్గటం ఒక ఎత్తు, 3వ రోజున సొంతంగా కొండ మీదకి నడిచి వెళ్ళిపోవటం ఇంకో ఎత్తు. ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబట్టం ఒక ఎత్తు, 3 సంవత్సరాలు కొడుకు పుట్టేస్తాం ఒక ఎత్తు. ఆ పెద్ద కాలంలో ఆ వయసులో ఆ క్యాన్సర్ వచ్చి తగ్గాక పుట్టిన కొడుకు బతికి బట్టకడితో సూపర్ అంటే ఆడు 12 సంవత్సరాలు కింగ్ అయిపోతాం, ఇంకా గొప్ప. ఆడి కడుపులోంచి యేసు ప్రభు పుడతాం, ఇంకా సూపర్ కొట్టుకో సపట్లు ఇప్పుడు. అంటే ఒక కన్నీటిని చూచి కరిగిపోయే దేవుడు ఎప్పటికీ తరగనన్ని ఆశీర్వాదాలు ఒక్కడికి. ఇప్పుడు ఎంత పెట్టుబడి మీద సంపాదించాడు ఇవన్నీ అంటే. నేను అదే చెప్తున్నాను, నీకు ఏడుతో నాకే లైఫ్ బాగుపడతలేదు. నీకు కరెక్ట్గా మోకాల మీద బట్టి కన్నీటి ప్రార్థన చేస్తాం అంతే, సిస్టమ్ అంతా తల్ల కింద అయిపోద్ది దేశ రక్తం నుంచి. నీకు ఆ ఒక్కటి రాకే. ఇప్పుడు యాకోబు పాపం 20 సంవత్సరాలు పగలు ఎండకెళ్ళాను, రాత్రి మంచు తడిచాను, నిద్ర కన్నులు దూరం అయిపోయింది, నన్ను పారుతా. ఎందుకు చేసావు? ఏడుతున్నాగా. ఆడు తొలి 7 సంవత్సరాలు అప్పుడే నిన్ను తెల్లారిపట్టికి మోసం తెలిసిపోయింది బాబా అన్నాడు. బాబా అంటే ఇప్పుడు ఏంటి నీకు ఇది మోసం, మాకు ఇదే కరెక్ట్, నోర్మస్గా అన్నాడు. అయ్యో ఏంటి మాయ్యా నోర్మోయి, ఇంకో 7 సంవత్సరాలు చేయన్నాడు. మళ్ళీ చేశాడు. 14 సంవత్సరాలు అయింది. అది అయిపోయిన తర్వాత మరి నేను వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్తావు? 2 కూతుర్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోతే ముసలోళ్ళు 2 కాసుకుంటారు, గొర్రెలు, నోర్మస్గా ఉండా అన్నాడు. బతుకు అక్కడ అయిపోయింది.
చూడయ్యా 10 సార్లు జీతం మారుస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, ఇటు సంగతి చూడని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే అలా బనుగడు కూటమి ఎలాగుండేది అసలు? ఇప్పుడు ఆ ముక్క అండే మనోడు ఎన్ని బాధలన్నా పడతాడు కానీ ప్రార్థన పడి చేయడు. కొంతమంది ఉన్నారు భక్తులు, అమ్మా అయ్యా ఎన్ని బాధలన్నా పడతారు కానీ ప్రార్థన మాత్రం, నేను అన్నాను ఆ బాధలు పడే బదులు ప్రార్థన చేసి చూడు, కన్నీరు గారి చూడు, చూచుచున్న దేవుడు ఉన్నాడు. పరిస్థితులు మొత్తం అట్లా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూచుచున్న దేవుడు ఆయన. కాకపోతే ఎవరిని చూస్తున్నాడు, ఏ స్థితిలో చూస్తున్నాడు? 2-3 మాటలు చెప్పాలి, నువ్వేం చేయబాకు. ఎవరిని చూస్తున్నాడు అని అంటే సింపుల్గా చెప్తాను నేను ఒక్క మాట. హాగర్ వైపు ఎందుకు చూశాడు తెలుసా? ఆమె దాసిగా అప్పగించబడ్డ దినం మొదలుకొని అబ్రహాము గుడారములో నమ్మకంగా సేవలు చేసింది. ఆమె వివాహం వంటి కీలక నిర్ణయాలు కూడా యజమాని చిత్తము తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. అంట్లు కడుగంటే కడుగుతాం, బట్టలు ఉతపడుతాం. వివాహం అనేది అది చాలా పర్సనల్ విషయం అండి, మీరు అలాగ ఆజ్ఞాపించి తెలగవద్దండి అనలేదు. నేను దాసిని, మీరు యజమానులు, మీ చిత్తం. మాట్లాడలేదు. వెళ్ళిపోమన్నప్పుడు కూడా మౌనంగా వెళ్ళిపోయింది తప్ప మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నీకు అప్పగించిన పనులు నమ్మకంగా ఉన్నావా? నీ యజమానులకు లోబడి ఉన్నావా? నీ దగ్గర విధేయత ఉందా? అబ్రహాము గుడారములో పరిచర్య చేసావా? నీ అనుభవాలు ఏంటి? ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే కనుక నిన్ను తప్పక నా దేవుడు చూస్తాడా. హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు వారి వైపు ఎందుకు చూశాడట? వారు మూలుగులు యెహోవా యొద్దకు చేరాయి. అంటే కేవలం బాధలు పడే వారిని చూడట్లా, తమ బాధలను బట్టి ప్రార్థించుచున్న వారిని చూశాడు. హిజ్కియా క్యాన్సర్ వచ్చిందని చూడాల, అతడు కన్నీరు కార్చినందున చూశాడా. ఆమేన్. చూసే దేవుడే అందరి వైపు చూస్తున్నాడు. కానీ ఆయన జక్కయ్య వైపు చూసి 19:5 లోకాసు వార్త, జక్కయ్య త్వరగా దిగ్గు అని చెప్పి అన్నాడు. జక్కయ్య వైపు ఎందుకు చూశాడు? యేసు వైపు చూడాలనే తాపత్రయం అతనిలో ఉంది. అందరూ రొట్టెల కోసం వస్తున్నారు, అందరూ చేపల కోసం వస్తున్నారు, అందరూ అద్భుతాల కోసం వస్తున్నారు, అందరూ స్వస్థతల కోసం వస్తున్నారు. జక్కయ్య మాత్రం నేను యేసయ్యను చూడాలి. యేసయ్య దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆయన ముఖ దర్శనం కొరకే వస్తున్నారా? ఆయన అభిషేకం కొరకు వస్తున్నారా? ఆయన ప్రత్యక్షత కొరకు వస్తున్నారా? లేదే, ఆయన వలన కలిగే ఏదో ఒక మేలు కొరకు ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ఒక జక్కయ్య నాకేముందు యేసును చూడాలి. ఒక దైవికమైన వాంఛ కలిగి వచ్చాడు. యేసయ్య జక్కయ్యను చూశాడు. ఆమేన్ ఆమేన్. ఇంకా చెప్పనా, జకర్యా గ్రంథంలో జెరుబ్బాబెలు ఉంటాడు. చాలా వ్యతిరేకత, చాలా పోరాటం. అతను చిన్న పాస్టర్ గారు, చిన్న వనరులు, తృణీకరించబడ్డ పరిస్థితులు, మందిరం కట్టాలి. దేశపు రాజుగారి యాంటీ అయిపోయాడు. దాన్ని ఎలా పోల్చాడంటే అదొక పెద్ద పర్వతం. ఆ రాజుగారిని దేవుడు స్వయంగా ఒక పెద్ద పర్వతం పోల్చాడు. అంటే ఒక చిన్న మనిషికి ఒక పెద్ద పర్వతం అడ్డొస్తే పర్వతాన్ని ఏం చేయగలుగుతాడు? దాన్ని పెళ్ళగించేస్తాడా? దాన్ని తోసేస్తాడా? పక్కకి దాన్ని దాటేస్తాడా? అవ్వదు కదా. అలాంటి పరిస్థితి వస్తే జెరుబ్బాబెలు నిలబడి అలాంటి పర్వతానికి వ్యతిరేకంగా నిలబడి చర్చి కట్టేస్తున్నాడు. ముండుడేరా బాబీడు, గట్టోడే అని చూడాల. గుండు నూలు అతని చేతిలో ఉంటే చూసి యెహోవా అతని ఎందుకు సంతోషించాడా. దేన్ని చూశాడట? ఆ మొండితనము, గట్టితనం. అదే కాదు, ఇంత టెన్షన్లో కూడా, ఇన్ని పోరాటాల్లో కూడా తను కడుతున్న మందిరాన్ని ఆ గుండు నూలు అంటే మన భాషలో తూకం అంటారే, తాపి మేస్తులు వేస్తారు. అదే అనమాట. అంటే ఒక లైన్ కడుతున్నాడు, అది పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాడు. యెహోవా అతని చేతిలో గుండు నూలు ఉనుట చూసి సంతోషించాడంట. అంటే దేవుని ఏ విషయంలో గమనిస్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని మందిరంగా కట్టబడుతున్నావు, దేవుని ఆలయంగా కట్టబడుతున్నావు, దేవుని రాజ్యంలో కట్టబడుతున్నావు. అయితే నీవు కట్టుకునే క్రమంలో, నీ సంఘాన్ని కట్టే క్రమంలో, నీ సేవను కట్టే క్రమంలో చెప్పండి, ఆ గుండు నూలు ఉన్నాయా? అంటే ఆ కొలతల ప్రకారం కట్టాలి, ఆ వరుసలో కట్టాలి, ఆ క్రమంలో కట్టాలి అన్న ట్రైబల్ ఉందా? కట్టేస్తున్నావా? ఓ క్రమం లేకుండా కట్టావనుకో, తూకాన్ని కట్టలేదనుకో, లాస్ ఎవరికి? ఓనర్కి. అంతేనా?
తూకానికి లేకుండా కొంచెం గోడ 4 ఇటుకలు లోపలికి 4 బయటకు వచ్చినాయి అనుకో, 4 కట్టలు పట్టే దగ్గర 40 కట్టలు కట్టుద్ది ప్లాస్టరింగ్కి. ఎందుకని ఈ సొట్లన్నీ పొడచొద్దు, ఈ మెరకని కవర్ చేయొద్దు అంటే యజమాని నష్టమవుతాడు. తూకానికి సరిగ్గా కట్టేవాడు వల్ల యజమాని సంతోషపడతాడు. అన్నాను, దేవుడు చూస్తున్నాడు కరెక్టే. చర్చకొచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, చప్పట్లు కొట్టినంత మాత్రాన కాదు, నీలో ఆ క్రమం చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీలో నేను క్రమంగా ఉండాలి, ఆ వరుసలో ఉండాలి, ఆ ఉపదేశ క్రమంలో ఉండాలి అన్న తాపత్రం నీకుంట చూడు, దాన్ని దేవుడు చూస్తాడు. యేసును చూడని ఆసక్తిని చూస్తాడు. ప్రార్థనలో నీ కన్నిటిని చూస్తాడు. విశ్వాసంతో నువ్వు పెట్టే మూల్గుల్ని చూస్తాడు. యజమాని గృహములో అబ్రహాము గుడారంలో నువ్వు చేసిన పరిచయని చూస్తాడు. ఇవి చూసి ఇస్తాడు. చివరికి ఇంకొక మాట అంటాను. అపోస్తల కార్యాలు 13:22 ఆయన యెషయి కుమారుడు దావీదును కనుగొనెను. కనుగొనెను అంటే హీ ఫౌండ్ డేవిడ్ అంటే అర్థం ఏంటి? చూశాడు, పరిశీలన చేశాడు, ఇది కరెక్ట్ అంటే. దావీదులో ఏమి చూశాడు? ఒక్క గొర్రె పిల్ల కోసం సింహం నోట్లో చేయబెడుతున్నాడే, ఆ నమ్మకత్వాన్ని చూశాడు. ఒక్క గొర్రె పిల్ల కోసం ఎలుకబండిని కానీ పరిగెడుతున్నాడే, ఆ నమ్మకత్వాన్ని చూశాడు. మీలో ఒక్క మగాడు ఉంటే పంపండ్రా అంటున్నప్పుడు, జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వస్తున్న ఫిలిస్తీయుడు ఏ పట్టుబడి లేచాడో ఆ రోషం చూశాడు. చూసి ఆయన దావీదును కనుగొన్నాడు. స్తోత్రం చెప్పండి. సింపుల్గా చెప్తాను, చూచుచున్న దేవుడే బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, తృణీకరించబడ్డ వారిని చూస్తున్నాడు. అయితే షరతులు కొన్ని వర్తిస్తాయి. ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? ఎవరికి మొదటి ప్రాధాన్యత దక్కుద్ది? నేను చెప్పనా? అబ్రహాము గుడారంలో పరిచయం చేసిన వారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనలో మూలుగుతున్న వారికి ఆమేన్, ఆమేన్. దేవుని సముఖమందు కన్నీరు కారుస్తున్న వారికి స్తోత్రం. యేసును చూడాలనే ఆసక్తి కలిగిన వారికి ఆమేన్. క్రమములో కట్టుకొనుచున్న వారికి ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీరు చూడండి. దేవుని కొరికే నమ్మకంతో రోషము కలిగిన వారిని ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడే కాబట్టి నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు ఉపవాసం ఉండవా? నువ్వు కన్నీరు గార్చవా? నువ్వు రోషపడవా? నువ్వు పోరాటం చేయవా? ప్రభు అడుగుతున్నాడు. ఆయన చూచుచున్నాడు కనుక నేను అంటున్నాను, ఆయన చూచుచున్నాడు కనుక ప్రార్థన చేయి. ఆయన చూచుచున్నాడు కనుక పరిచయం చేయి. ఆయన చూచుచున్నాడు కనుక క్రమంగా కట్టుకోవడం ప్రాక్టీస్ చేయి. ఆయన చూచుచున్నాడు కనుక నమ్మకంగా పనిచేయి. ఆయన ఒక దినాన్ని నేను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుని దర్శించునుగాక. ప్రార్థన చేద్దాం.